హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? వెల్కమ్ టు కేచర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవాళ మనం ఐటీసీ కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం. ఐటీసీ కంపెనీ అంటే తెలుసు కదా, ఆశీర్వాద్ ఆటా, బింగో, ఇప్పీ నూడిల్స్, డార్క్ ఫ్యాంటసీ, మామ్ మ్యాజిక్, వివెల్, పర్సనల్ కేర్ ఉన్నాయి, డర్మాఫిక్యూ అని, షవర్ టు షవర్, ఇట్లా పర్సనల్ కేర్ పౌడర్స్, ఇట్లా అన్ని సిగరెట్లు, పేపరు, మనం రాసుకునే పేపరు, ప్రింట్ తీసే పేపరు, ఇట్లా అన్ని ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా. ఈ కంపెనీ రీసెంట్గా న్యూస్లో ఉంది, నిన్న మొన్న బాగా పడిపోయింది. ఎందుకంటే సిగరెట్ల మీద ట్యాక్స్ పెంచారని కంపెనీ షేర్ బాగా పడిందనమాట. అంటే దీంట్లో ప్రమోటర్స్ ఏమి ఉండరు. ఈ కంపెనీ 100% రిటైలర్ ఇన్వెస్టర్స్ కిందే ఉంటుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసి ఇవి ఎక్కువ హోల్డ్ చేస్తాయి అన్నమాట ఈ కంపెనీలో. ఈ కంపెనీలో 2005లో మనం ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఒకసారి చూద్దాం. 2005 జూన్లో షేర్ ప్రైస్ 38 రూపాయల మీద 10,000 ఇన్వెస్ట్ చేస్తే 260 షేర్లు వచ్చాయన్నమాట. 265 షేర్లకి 2005 జూలైలో 18వ తారీఖున ₹3.10 డివిడెండ్ ఇచ్చారు. దాన్ని 260 ఇంటూ ₹3.10 చేస్తే ₹806 అయింది. దాన్ని రీఇన్వెస్ట్ చేస్తే ఎంత మీద, ₹40 షేర్ ప్రైస్ మీద రీఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ 20 షేర్లు వచ్చినాయి అన్నమాట. 20 షేర్లకి కలిపితే 260 ప్లస్ 20 కలిపితే 280 షేర్లు వచ్చినాయి అన్నమాట. 2005లోనే సెప్టెంబర్ 21న బోనస్ ఇచ్చారు. 1:2 అంటే 2 షేర్లకు 1 షేర్ బోనస్ ఇచ్చారనమాట. అప్పుడు 280 షేర్లకి 140 షేర్లు వచ్చినాయి, 420 షేర్లు. టోటల్ షేర్స్ 2005 సెప్టెంబర్ నాటికి 420 షేర్లు అయినాయి అన్నమాట. 2007లో డివిడెండ్ ఇచ్చారు ₹3.10. 420 ఇంటూ ₹3.10 ఇస్తే ₹1,102 వచ్చినాయి. జూలైలో ఉన్న రేట్ ప్రకారం ₹60కి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే 22 షేర్లు వచ్చినాయి. మొత్తం అప్పుడు 442 అయినాయి 2007కి. 2008లో మళ్ళీ ₹3.50 ఇచ్చారు. ₹1,547 వచ్చినాయి డివిడెండ్ డబ్బులు. మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే అంత మీద ₹66 మీద మళ్ళీ బై చేస్తే 23 షేర్లు వచ్చినాయి. 2008కి 465 షేర్లు అయినాయి. 2009లో ₹3.70 డివిడెండ్ ఇచ్చారు. ఇస్తే 465 ఇంటూ ₹3.70 ₹1,720 వచ్చినాయి. ఆ ₹1,720 రీఇన్వెస్ట్ చేస్తే అప్పుడు షేర్ ప్రైస్ ఎంత ఉంది, 84 ఉంది. 20 షేర్లు వచ్చినాయి. 2009 నాటికి 485 షేర్లు వచ్చినాయి అనమాట. 2010లో ₹10 డివిడెండ్ ఇచ్చారు. ₹10 డివిడెండ్ని ఇస్తే ₹4,850 వచ్చినాయి. రీఇన్వెస్ట్ చేస్తే ఎంత మీద, ₹102 ఉంది అప్పుడు షేరు. అంత మీద బై చేస్తే 47 షేర్లు వచ్చినాయి. 2010కి టోటల్ షేర్లు 532 షేర్లు అయినాయి. 2010 ఆగస్టు 3న బోనస్ ఇచ్చారనమాట. 1:1 బోనస్ ఇస్తే 532కి 532 షేర్లు వచ్చినాయి. 1064 షేర్లు అయినాయి. ఎప్పటికి 2010 ఆగస్టుకి. 2011లో డివిడెండ్ ఇచ్చారు ₹4.45. 1064 ఇంటూ ₹4.45 ఇస్తే ₹4,734. ₹135 ఉంది అప్పుడు షేరు. రీఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ 35 షేర్లు వచ్చినాయి. 2011లో మొత్తం 1099 షేర్లు అయినాయి. 2013లో డివిడెండ్ ఇచ్చారు ₹5.25. టోటల్ షేర్స్ 1099. డివిడెండ్ ₹5.25 ఇస్తే ₹5,769 వచ్చినాయి. దానికి 225 మీద అప్పుడు ప్రైస్ 225 ఉంది. పర్చేజ్ చేస్తే 25 షేర్లు వచ్చినాయి. మొత్తం వచ్చేసి 1,124 షేర్లు అనమాట 2013 నాటికి. 2014లో ₹6 డివిడెండ్ ఇచ్చారు. అవి రీఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ కొత్తగా 30 షేర్లు వచ్చినాయి. మొత్తం షేర్లు 11,054. 2015లో ₹6.25 ఇచ్చారు. రీఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ₹220 ఉంది.
320 షేర్లు వచ్చినాయి. టోటల్ 1186. డివిడెండ్ ₹8.05 ఇచ్చారు. ఎప్పుడు 2016 మేలో. రీఇన్వెస్ట్ చేస్తే 40 షేర్లు వచ్చినాయి 246కి. అప్పుడు పైన 26 షేర్స్ టోటల్ ఉన్నాయి. 2016 జూలైలో 1:2 ఇచ్చారు, అంటే 2 షేర్లకు 1 షేర్ ఇచ్చారు. టోటల్ షేర్లు వచ్చేసి 1839 అయినాయి. 2017లో ₹4.75 ఇచ్చారు. రీఇన్వెస్ట్ చేస్తే 27 షేర్లు వచ్చినాయి, మొత్తం 1866 షేర్లు అయినాయి. 2018లో ₹5.15 డివిడెండ్ ఇచ్చారు. రీఇన్వెస్ట్ చేస్తే 35 షేర్లు వచ్చినాయి, మొత్తం 1901 షేర్ అయింది 2018 నాటికి. 2019లో ₹5.75 ఇచ్చారు. మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే 39 షేర్లు వచ్చినాయి, మొత్తం షేర్లు 1940 షేర్లు అయినాయి. డివిడెండు ₹10.15 2020లో ఇచ్చారు, కరోనా టైంలో. రీఇన్వెస్ట్ చేస్తే 95 షేర్లు వచ్చినాయి, మొత్తం 2035 షేర్లు అయినాయి 2020 నాటికి. 2021లో డివిడెండ్ ₹5 ఇచ్చారు. రీఇన్వెస్ట్ చేస్తే కొత్త 45 షేర్లు వచ్చినాయి, మొత్తం 2080 షేర్లు అయినాయి 2021 నాటికి. మళ్ళీ 2021లో మళ్ళీ డివిడెండ్ ఇచ్చారు ₹5.75 జూన్లో. రీఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ కొత్తగా 55 షేర్లు వచ్చినాయి. 2021 జూన్ నాటికి 2135 షేర్లు అయినాయి. 2022 ఫిబ్రవరిలో ₹5.25 ఇచ్చారు. రీఇన్వెస్ట్ చేస్తే 43 షేర్లు వచ్చినాయి, అవి 2178 అయినాయి. మళ్ళీ 2022లో మేలో ₹6.25 ఇచ్చారు. రీఇన్వెస్ట్ చేస్తే 49 షేర్లు వచ్చినాయి, 2227 షేర్లు అయినాయి. మళ్ళీ 2023లో ₹6 ఇచ్చారు. రీఇన్వెస్ట్ చేస్తే 55 షేర్లు వచ్చినాయి, మొత్తం 2262 షేర్లు అయినాయి. మళ్ళీ 2023 మేలో ₹9.50 ఇచ్చారు. రీఇన్వెస్ట్ చేస్తే 47 షేర్లు వచ్చినాయి, టోటల్ 2308 అయినాయి. 2024లో ₹6.25 ఇచ్చారు, ఎప్పుడు ఫిబ్రవరిలో. రీఇన్వెస్ట్ చేస్తే 32 షేర్లు వచ్చినాయి, టోటల్ 2340 షేర్లు అయినాయి. 2024లో మళ్ళీ డివిడెండ్ ఇచ్చారు ₹7.05. రీఇన్వెస్ట్ చేస్తే 40 షేర్లు వచ్చినాయి, 2380 షేర్లు వచ్చినాయి. 2025లో ఫిబ్రవరిలో ₹6.05 డివిడెండ్ ఇచ్చారు. రీఇన్వెస్ట్ చేస్తే 37 షేర్లు వచ్చినాయి, 2417 షేర్లు అయినాయి. మళ్ళీ 2025 మేలో ₹7.85 డివిడెండ్ ఇచ్చారు. రీఇన్వెస్ట్ చేస్తే కొత్తగా 44 షేర్లు వచ్చినాయి, మొత్తం 2461 షేర్లు వచ్చినాయి. ఈ క్రమంలో ఏమైందంటే ఐటీసీ డీమేజర్ అయింది. అంటే ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్ డీమేజర్ అయినాయి అనమాట. ఎప్పుడు 2025 జనవరి 6న డీమేజర్ అయితే ఐటీసీ హోటల్స్, ఆల్రెడీ ఐటీసీ షేర్లు ఉన్న వాళ్ళకి ఐటీసీ హోటల్ బిజినెస్ని సపరేట్ చేయడం వలన ఐటీసీ హోటల్స్ షేర్లు 10:1 అనమాట. 10 ఐటీసీ షేర్లు ఉంటే ఒక ఐటీసీ హోటల్ షేర్ ఇచ్చారనమాట. అప్పుడు ఏమైంది, 2025 జనవరి 6 నాటికి 2380 షేర్లు ఉన్నాయి కాబట్టి మనకి 238 ఐటీసీ షేర్లు వచ్చినాయి, హోటల్ షేర్లు వచ్చినాయి అనమాట. ఐటీసీ లిమిటెడ్ షేర్స్ 15/11/2005 నాటికి దాని రేటు 408.15 ఉంది. టోటల్ షేర్స్ వచ్చేసి 2461 × 408.15 వేస్తే 10,04,457 అయిందనమాట. ఐటీసీ హోటల్ షేర్ ప్రైస్ని కూడా కలుపుకుంటే 209 వచ్చినాయి కాబట్టి ఐటీసీ హోటల్ రేట్ అప్పుడు 238 ఉంది కాబట్టి 49,784 వచ్చింది. టోటల్ వచ్చేసి 10,54,241 షేర్ వాల్యూ ఉంది ఇప్పుడు. ఐటీసీ ఇంకా ఉండేది, ఎందుకంటే ఈ సిగరెట్లు ఉండడం వలన వాటి మీద ట్యాక్స్లు ఎక్కువ ఉండటం వలన అంత ప్రాఫిట్ చూపించదు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఐటీసీ. ఇప్పుడు ఐటీసీ షేర్ బాగా తగ్గింది. ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉన్నవాళ్ళు మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ రన్లో బాగానే ఉంటుంది ఐటీసీ. ఇది కూడా గోల్డ్ కన్నా ఎక్కువ ఈల్డింగ్ ఇచ్చిందనమాట.
థ్యాంక్ యూ. ఈ ఈ వీడియో గనక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.